ఒకే రోజు గ్యాప్ రెండు రాష్ట్రాల్లో ఇద్దరు జర్నలిస్టులు హతమయ్యారు. బీహార్లో జర్నలిస్ట్ రాజ్దేవ్ హత్య జరిగిన తెల్లవారే జార్ఖండ్లో అఖిలేష్ ప్రతాప్ అనే మరో జర్నలిస్టును దుండగులు నడి రోడ్డుపై హత్య చేశారు. ఈ హత్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శలు పెరుగుతున్నాయి. ఎవరు చంపారో తెలియదు, ఎందుకు చంపారో అంతకన్నా తెలియదు. కానీ ఒకే రోజులో ఇద్దరు జర్నలిస్టులను దుండగులు హత్య చేశారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆధారాలు కూడా దొరకకుండా హత్య చేసిన తీరు అందరిలో అనుమానాలు పెంచుతోంది. బీహార్లోని సివాన్లో జర్నలిస్ట్ రాజ్దేవ్ రంజన్ హత్య జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయమైపోవడంతో ఈ పని ప్రొఫెషనల్ హంతకులు చేసిందే అని పోలీసులు అనుమానిస్తున్నారు. फोरेंसिक साइंस की जो टीम है, स्पेशलाइज्ड टीम, वो एसटीएफ की टीम और इसके अलावा सीआईडी के भी जो अधिकारी हैं वो भी पहुंच गए थे. साक्ष्य जो भी संभव था वो घटना स्थल से एकत्र कर लिए गए हैं. साथ ही साथ दो संदिग्ध अपराधियों को जिन पर संदेह था उन्हें भी पूछताछ के लिए पुलिस लाई है. జర్నలిస్ట్ హత్యపై నాయకులు తీవ్రంగా స్పందించారు. హంతకులకు శిక్ష పడే వరకు వదిలేది లేదని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. पूरे देश में जहाँ भी अपराध बढ़ रहा है या जहाँ भी अपराध हो रहे हैं, हम सिर्फ बिहार की बात नहीं कर रहे हैं, हम पूरे देश में बोल रहे हैं, क्योंकि घटनाएं पूरे देश में हो रही है और ऐसी घटनाएं नहीं होनी चाहिए. और जो दोषी है उसको जल्द से जल्द पकड़ा जाए, उस पर कार्रवाई हो. हमारी सरकार, खासतौर पे बिहार सरकार सतर्क है और इन सारी चीज़ों पे हम लोगों ने ध्यान देने का काम किया और इस पे हम लोग कार्रवाई कर रहे हैं. జార్ఖండ్లోనూ ఇలాంటి దారుణమే జరిగింది. ఛత్రా జిల్లాలో జర్నలిస్ట్ అఖిలేష్ ప్రతాప్ సింగ్ ను దుండగులు నడి రోడ్డుపై దారుణంగా హత్య చేశారు. దీంతో రాంచీలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. అఖిలేష్ ప్రతాప్ హంతకులను కఠినంగా శిక్షించాలన్నారు. జర్నలిస్టులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ తో పాటు బీహార్ లో కూడా జర్నలిస్టులు నిరసన తెలిపారు. చనిపోయిన జర్నలిస్టులకు సంతాపంగా క్యాండిల్ ర్యాలీ చేశారు. మరోవైపు స్వతంత్ర దర్యాప్తు చేయించి దోషులకు శిక్ష పడేలా చేస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్లో కామెంట్ చేశారు.